3 ఏళ్ల కిందట అక్కినేని నాగార్జున కెరియర్ చాలా ఇబ్బందికరంగా కనిపించింది. వరుస ఫ్లాప్లతో బాగా వెనకబడిపోయాడు నాగ్. అలాంటి టైంలో ఆయనకు మనం మరుపురాని విజయాన్ని అందించింది. ఆ ఊపులో వరుసగా మంచి ప్రాజెక్టులు లైన్లో పెట్టి గ్యాప్ లేకుండా పనిచేశాడు నాగ్. గత ఏడాది సోగ్గాడే చిన్నినాయన ఊపిరి రూపంలో ఆయనకు మంచి విజయాలు దక్కాయి. ఆ తర్వాత నాగ్ ఉత్సాహంగా నిర్మలా కాన్వెంట్, ఓం నమో వెంకటేశయ్య సినిమాలు చేశాడు. అవి నిరాశపరిచాయి. అయినా ఉత్సాహంగా రాజుగారి గది 2ను లైన్లో పెట్టాడు. ఆ సినిమా పూర్తి చేశాడు. కానీ దీని తర్వాత మాత్రం నాగ్ ఏ సినిమా చేస్తాడన్నది తేలట్లేదు. మామూలుగా ఒక సినిమా పూర్తయ్యేలోపే మరో సినిమాకు రంగం సిద్ధం చేసుకునే నాగ్ ఇప్పుడు మాత్రం ఖాళీగా ఉన్నాడు. రాజుగారి గది 2కు సంబంధించి రీషూట్ల కోసం 10 రోజుల షూటింగ్లో పాల్గొనాల్సి ఉందన్న నాగ్ తన తర్వాతి ప్రాజెక్టు సంగతి తేల్చట్లేదు. మొన్న రారండోయ్ వేడుక చూద్దాం సక్సెస్ మీట్లో తర్వాతి సినిమా సంగతి అడిగినా ఏం చెప్పలేదు. నాగ్ ప్రస్తుతం తన కెరియర్ కంటే కొడుకుల కెరియరే ముఖ్యమని భావిస్తున్నట్లుంది. రాజుగారి గది 2 పని పూర్తి చేయగానే రారండోయ్ మీదే దృష్టి పెట్టి మార్పులు చేర్పులు చేయించి రీషూట్లు కూడా కానిచ్చి మొత్తానికి ఈ సినిమాను హిట్ చేయించగలిగాడు నాగ్. ఇప్పుడు ఆయన ఫోకస్ అఖిల్ మూవీ మీద పడబోతున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని నాగ్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. ఏకంగా 40 కోట్లకు పైగా బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడట నాగ్. ఈ ఏడాదంతా నాగ్ ఫోకస్ ఈ సినిమా మీదే ఉంటుందని, దగ్గరుండి నిర్మాణ వ్యవహారాలు చూసుకుని అఖిల్కి ఒక మంచి విజయాన్ని అందించాలని నాగ్ భావిస్తున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది కానీ మళ్లీ నాగ్ తన కొత్త సినిమా గురించి ఆలోచించే అవకాశం లేదంటున్నారు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.